ఖమ్మంలో బీఆర్ఎస్ పై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు ఉగ్రరూపం దాల్చారు. ఏ పార్టీ పుట్టుక ఏందో తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే జనం చీకొడతారని హరీష్ హెచ్చరించారు. తెలంగాణతో ఉద్యమంతో సంబంధం లేని సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చుతామంటే రేవంత్ రెడ్డి గద్దె కూల్చుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం అని హరీష్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ని సమాధి చేస్తే కాదు, కాంగ్రెస్ ని నామరూపా లేకుండా చేస్తేనే ఎన్టీఆర్ కు అసలైన నివాళి అని హరీష్ అన్నారు. పనికిరా ఏదైతే నిన్న ఖమ్మంలో బీఆర్ఎస్ పై రెచ్చిపోయారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ గద్దలని కూల్చుతామని సీఎం రేవంత్ రెడ్డి అనడంపై అయితే ఇటు బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మొత్తానికైతే కాంగ్రెస్ లోని లుకలుకలు మొత్తం ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక హరీష్ రావు మాట్లాడింది కూడా ఈ 9E బ్లాక్ టెండర్ లో చాలా అవకతవకలు జరిగాయి, మేము సిబిఐ విచారణకి మీరు ఆదేశిస్తే నేను ఆధారాలతో సహా చూపెడతాను కూడా హరీష్ రావు చెప్పారు. సో ఎలా చూడాలి ఓవరాల్గా? షాలిని, గుడ్ మార్నింగ్. మీరు అన్నట్టు లుకలుకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తే బాగానే ఉండేది, బట్ ఒక్కొక్కటిగా రావట్లేదు. ఒకేసారి కుప్పలుగా ఆ లుకలుకలు అన్నీ బయటపడుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వాతంత్రం ఎక్కువ అంటున్నారు, కానీ ఇది అంతర్గతం దాటేసి పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు మాట్లాడుకునేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళ మీద వస్తున్నటువంటి కథనాలు కానీ, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టీవీ ఛానళ్ళు అన్నటువంటి ప్రచారాలు కానీ, ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా భిన్నంగా నడుస్తుంది. దానికి తోడు సొంత పార్టీలోనే ముఖ్యమంత్రిని విమర్శించేవాళ్ళు, లేదంటే ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి నా పైన కథనాలు రాపిస్తున్నారు, నా పైన వార్తలు వేపిస్తున్నారు అని చేసేటువంటి కామెంట్లు కానీ, అసలు నాకు తెలియకుండానే జీవోలు అవుతున్నాయి, నాకు తెలియకుండానే సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్నారు, నాకు సంబంధమే లేదు అని చెప్పేసి అదే శాఖకు చెందినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం, రోహిన్ రెడ్డి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరించారు. డెక్కన్ సిమెంట్స్ వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి వాటాల విషయంలో అసలు ఏం జరిగింది, ఆ కంపెనీ వాళ్ళని బెదిరించింది ఎవరు, ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, ముఖ్యమంత్రి గారిని అడగండి అని చెప్పేసి ఏకంగా కొండా సురేఖ కూతురే ఆ సురేఖ ఇంటికే పోలీసులు వెళ్ళడం, ఎస్ఓటి పోలీసులు వెళ్ళడం, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. మేడారం టెండర్ల విషయంలో కూడా యాక్చువల్లీ దేవాదాయ శాఖ కొండా సురేఖ టెండర్లు పిలవడం, టెండర్లు కన్ఫర్మ్ కావడం, ఆ తర్వాత మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్కి సంబంధించినటువంటి R&Bకి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వెళ్ళడం, రెవెన్యూ శాఖ దాన్ని తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళ కంపెనీకి రావడం, ఇవన్నీ కూడా ఈరోజు హరీష్ రావు కూడా అవే మాట్లాడారు. అఫ్కోర్స్ ఇవన్నీ జరిగినటువంటి చర్చలే. సో ఆ విషయంలో కొండా సురేఖ కూడా కొంత అలక వహించారు ఆ సందర్భంలో. సో ఇట్లా చాలా అంశాలు తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో ఒడిశాలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించినటువంటి 9E కోల్ బ్లేట్ ఏదైతే ఉందో ఆ విషయంలో గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టులను రద్దు చేసి మళ్ళీ కొత్తగా వాటిని తీసుకొస్తున్నారు. తమ వాళ్ళ కట్టబెట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటు డిప్యూటీ సీఎం తన వాళ్ళకి కట్టబెట్టుకోవాలని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వాళ్ళకి కట్టబెట్టుకోవాలని, ముఖ్యమంత్రి తన వాళ్ళకి కట్టబెట్టుకోవాలని రకరకాల ఈక్వేషన్స్, ఈవెన్ గతంలో జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ ఒక IAS రాజీనామా చేసే పరిస్థితి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈక్వేషన్ నడుస్తున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ మీద నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్ ఈరోజు రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఏంటి తెలుగుదేశం నెక్స్ట్ ఏంటి, ఖమ్మం వరకేనా, లేదంటే ఈ మాట తెలంగాణ పూర్తిగా వర్తిస్తుందా? మాట్లాడదాం. రాజు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మన కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. రాజు, గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. రాజు వినిపిస్తుందా? యా శ్రీకాంత్, వినిపిస్తా ఉంది. యా, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. కేసీఆర్, నాకు రాజు వాయిస్ రావట్లేదు చూడండి. రాజు వినిపిస్తుందా? యా శ్రీకాంత్, వినిపిస్తా ఉంది. యా, చెప్పండి. యా రాజు ముఖ్యమంత్రి నిన్న చేసిన ఖమ్మంలో పాలేరు సభలో చేసినటువంటి కామెంట్స్, తెలుగుదేశం పార్టీని నాయకత్వాన్ని లేకుండా చేసిన పార్టీని బొందబెట్టాలి, ఆ గద్దెలు గూల్ చేయాలని చేసిన కామెంట్ని ఎట్లా చూడవచ్చు? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా పుట్టిందే తెలుగుదేశం పార్టీ. అట్లాంటి తెలుగుదేశం పార్టీ నిర్జీవం అయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ కురిపించారు. సో ఇదే కామెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోందా? కాంగ్రెస్లో ఒక అవుట్ సోర్సింగ్ సీఎం ఉన్నారా? హరీష్ రావు మాట్లాడినట్టు అసలైన కాంగ్రెస్ వర్సెస్ పాత టీడీపీ చర్చ ఏమైనా నడుస్తుందా? కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి ఎట్లాంటి టాక్స్ వినిపిస్తున్నాయి?
ఎస్ శ్రీకాంత్, బహిరంగంగా ఎవరు కూడా బయటికి పోయినప్పటికీ పార్టీలో మాత్రం అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని ఇక్కడ నామరూపాలు లేకుండా చేసిందో, సో ఎందుకంటే నిన్న ఎన్టీఆర్కి సంబంధించినటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖమ్మంలో ఎన్టీఆర్ స్థాపించినటువంటి టీడీపీ పార్టీని తెలంగాణలో లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని గద్దెలు లేకుండా చేయండి అని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం ఏదైతే ఉందో, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా అది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఏదైతే మనం చూసాము, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ భిన్న ధృవాలుగా కూడా ఉండేవి. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా కూడా ఒక పార్టీ అధికారంలో ఉంటే మరొక పార్టీ ప్రతిపక్షంలో ఉండేది. సో అట్లాంటి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యలో ఇప్పుడు ఎందుకు మరి ఇట్లాంటి కామెంట్లు చేయవలసి వచ్చింది? ఆయన గతంలో టీడీపీ నుంచి వచ్చిన నేపథ్యంలోనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారా? ఇంకా కూడా టీడీపీపై రేవంత్ రెడ్డికి ప్రేమ ఉందా అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నట్టుగా కూడా అంతర్గతంగా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో తెలుగుదేశం పార్టీ అంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తాము, తెలంగాణలో మరింత విస్తరిస్తామని చెప్పి ఒకవైపు తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏ పాయింట్ చూసుకున్నా కానీ సీఎంనే ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడుతూ స్పష్టంగా కనిపిస్తుంది. కొండా సురేఖ విషయం అయితేనేమి, కొండా సురేఖ కూతురు మాట్లాడినటువంటి అంశం అయితేనేమి, ముఖ్యమంత్రి నాకు తెలియకుండానే జీవోలు పోతున్నాయి, కోమటిరెడ్డి నాకు తెలియకుండా జీవోలు జరిగిపోతున్నాయి అనడం కానీ, లేదంటే భట్టి విక్రమార్క దీని వెనకాల ఎవరున్నారో ఖచ్చితంగా నేను మాట్లాడతా, నా ఆత్మ గౌరవం దెబ్బతింటుంది, ఆత్మాభిమానం దెబ్బతింటుంది అనడం కానీ, అసలు ముఖ్యమంత్రికి తెలియకుండానే ఒక సిట్ వేయడం అంటే ఇది నిజానికి అసలు ముఖ్యమంత్రి ఈ కార్యాలయంలో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రికి తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా? ఒక హోంశాఖ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది, సిట్టు ఆయన తెలియకుండా ఎట్లా వేస్తారు? అండ్ దీనిపైన ఇంతవరకు రియాక్షన్ కూడా లేదు ముఖ్యమంత్రి వైపు నుంచి. కేవలం బయటకు వచ్చి నన్ను విచారించి నన్ను అడిగి వార్తలు వేయాలంటే జర్నలిజం, అడిగి వార్తలు వేస్తే జర్నలిజం ఎందుకైతే అది కాపీ పేస్ట్ వార్తలు అవుతాయి. సో ఎట్లా చూడొచ్చు అంశాన్ని? సీఎం టార్గెటెడ్గానే నడుస్తుందా మంత్రులు? ఎస్, ప్రస్తుతం అయితే అట్లాంటి వాతావరణం అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కనిపిస్తుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీనిపై విభిన్న రకాలుగా కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఒకవైపు మంత్రుల శాఖల్లో ఏం జరుగుతుందో కూడా ఆ మంత్రులకే కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నిర్ణయాలు ఎవరు తీసుకుంటా ఉన్నారు, వారి వెనుక ఎవరున్నారు అని చెప్పేసి కూడా ఈ మంత్రుల మధ్య కూడా సో ఇట్లాంటి చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనం సినిమాటోగ్రఫీ మంత్రి విషయంలో, కోమటిరెడ్డి విషయంలో చూసాము, మంత్రి కొండా సురేఖ విషయంలో చూసాము, కొండా సురేఖ విషయంలో, కాంట్రాక్ట్ల విషయంలో మీరు అన్నట్టు ఇందాక సో మేడారంకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ల విషయంలో కూడా మంత్రికి తెలియకుండానే సో కాంట్రాక్టులు తన శాఖ నుండి తప్పియడము, R&B శాఖకి ఇవ్వడము, అదేవిధంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి విషయంలో ఆయనకు తెలియకుండానే జీవోలు వస్తున్నాయని చెప్పేసి ఆయన్ని బహిరంగంగా మీడియా ముందే చెప్పడము. సో ఇవన్నీ సో ఇట్లాంటివి చూసినట్టయితే సో ఎవరున్నారు వెనుక, ఎవరుండి నడిపిస్తా ఉన్నారు అనే చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. కేవలం మంత్రులు ఉత్సవ విగ్రహాల్లాగానే ఉన్నారా? ఎందుకంటే కీలకమైనటువంటి శాఖలో నిర్వహిస్తున్నటువంటి మంత్రులు తమకు తెలియకుండానే తమ శాఖలో ఏం జరుగుతుందో తెలియకుండానే జీవోలు వస్తున్నాయి, ఒకవైపు కాంట్రాక్టులు ఓకే అయిపోతా ఉన్నాయి. ఇవన్నీ విషయాలను కూడా సో భిన్న రకాలుగా అయితే చాలా మంది విశ్లేషిస్తున్నారు. మీరు అన్నట్టు ఏదో ఒక సఫకేషన్ మాత్రం నడుస్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, లేదంటే మంత్రులు మాట్లాడుతున్నటువంటి విధానం కానీ సో చెప్పకనే చెప్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. బండారు రామ్మోహన్ రావు గారు, ఎనీవే థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఎనీవే వన్ సెకండ్, ఐ బ్రీఫ్ ఇన్ ఈ టైంలో. అంటే ఎందుకు అంటే ముక్కుసూటిగా మాట్లాడడం వేరు, రాజకీయ పరంగా చేస్తున్నటువంటి విమర్శలు వేరు. ఇందాక హరీష్ రావు కూడా తన మాటల్లో చెప్పడం జరిగింది. ఎస్, ఆ రోజు గూడాంజయ్యకు అవమానం జరిగితే రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో సో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసిందే ఎన్టీఆర్, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే చరిత్ర, అది చరిత్రను మనం వక్రీకరించలేము, చరిత్రను కాదని ఇంకో మాట కూడా చెప్పలేము. సో అట్లాంటిది ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా కదిలించింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది చాలా ప్రత్యేకంగా జరిగిందని చెప్పాలి. సో అట్లాంటి తెలుగుదేశం పార్టీ కంప్లీట్లీ యాంటీ కాంగ్రెస్గానే పుట్టింది. సో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి PCC అధ్యక్షుడిగా ఎదిగి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్గా తెలుగుదేశం పార్టీ మీద ఖమ్మంలో ఉండి మాట్లాడడం. వినిపిస్తోందా? రామ్మోహన్ రావు గారు ఈజ్ దేర్. సో ఎందుకు ఈ ప్రేమ? సో బీఆర్ఎస్ దీన్ని ఎట్లా చూస్తుంది? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన తీవ్ర విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలోనే కలిశారు. సో నిజంగానే బీఆర్ఎస్ కేసీఆర్ ఆ రోజు ఆ పార్టీని కూల్చేశారా? వీళ్ళు అయిష్టంగా వచ్చారా? ఇష్టంతోనే జాయిన్ అయ్యారా? ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ మీద రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ప్రేమ ఈ ఉన్న నాయకులకు కూడా ఉన్నారా? సో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని ఎట్లా చూడాలి? అండ్ ఈ పార్టీ నాయకత్వం ఏమంటోంది సైదులు?
ఎస్ ప్రస్తుతం అయితే ఆనాడు టీడీపీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇష్టంగానే మొత్తం అసలు పార్టీనే మేము బీఆర్ఎస్లో అంటే ఆనాడు టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నామని చెప్పేసి చాలామంది వచ్చారు తప్ప ఎవరు కూడా టీడీపీ మీద అభిమానంతో మా బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానులు కాదు. కంప్లీట్గా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి సో ఆ టీడీపీ పార్టీని మేము కంప్లీట్గా బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నామని చెప్పేసి కూడా ఆనాడు కొందరు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైతే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఇప్పుడు చాలా కొంత సీరియస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు టీడీపీని అంటే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ఆనాడు టీడీపీని లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కూడా లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిన్న ఖమ్మం వేదికగా కూడా రేవంత్ రెడ్డి. సో ఆ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు పెద్ద దుమారమే రేగిందని చెప్పవచ్చు. అందరూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే అసలు టీడీపీ పాయింట్ ఏంటంటే సైజులు కేసీఆర్ బొంద పెడితే కూరుకుపోయేంతటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉందా? తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కోర్స్ ఉండొచ్చు, ఈవెన్ హైదరాబాద్లో ఉన్నారు. గతంలో కుకట్పల్లి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేయడం జరిగింది. ఐ థింక్ సుహాసిని గారు పోటీ చేయడం జరిగింది కుకట్పల్లి ఎన్నికల్లో. సో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉండొచ్చు, కానీ ఉన్నాక కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లను కనీసం ఇక్కడ లేకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు కదా. సో కనీసం ఇక్కడ యాక్టివిటీస్ కూడా లేకుండా చేసుకునేది చంద్రబాబు నాయుడే కదా. సో ఆయన పార్టీ యాక్టివిటీస్ చేయకుండా ఆయన వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ లేదా కేసీఆర్ బొంద పెట్టారు అనడానికి ఇక్కడ ఎక్కడ స్కోప్ కనిపిస్తోంది? వాస్తవంగా అయితే ఎక్కడ కూడా స్కోప్ లేదు. ఎందుకంటే ఆనాడు చాలా వరకు పార్టీ అసలు లేదు, పార్టీ తెలంగాణలో లేదు, కనుమరుగైపోయింది. ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే చేరడం జరిగింది. అశ్వరావుపేట ఏకైక ఎమ్మెల్యే ఆయన కూడా చివరి నిమిషంలో కూడా బీఆర్ఎస్ పార్టీలోనే చేరారు. సో ఇక్కడ పార్టీనే లేదు, అసలు అధ్యక్షుడే కరువైపోయారు. అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎల్ రమణ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే చేరారు అనేది కూడా చర్చ జరిగింది. సో తర్వాత ఆయన కంప్లీట్గా ఏపీకే పరిమితమయ్యారు. చంద్రబాబు నాయుడు ఏపీలోనే పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఇది అడపదడప 2-3 సార్లు వచ్చారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్లో పెట్టారు. తర్వాత ఇక నేను కంపల్సరీ నెలకొకసారి వస్తాను, కార్యకర్తలతో మాట్లాడతాను, చేస్తానని చెప్పేసి సంకేతం ఇచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే మళ్ళీ ఎక్కడ కూడా శ్రీకాంత్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్ట్ ఎక్కడ కూడా కనపడడం లేదు. కాకపోతే మాత్రం అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత పార్టీ ఏమైనా యాక్టివిటీస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే జనసేన మేము జిహెచ్ఎంసీలో పోటీకి దిగుతాం, మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగుతామని ప్రకటన చేయడం జరిగింది. అండ్ మొన్న కొండగట్టు అక్కడ అంటే ఆ సత్రాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో జనసేన మద్దతుదారులు ఎవరైతే గెలవడం జరిగిందో ఆ సర్పంచ్లను కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో జనసేన ఎంట్రీ తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ ఎంట్రీనా ముఖ్యమంత్రి మాటల్లో అదేమైనా కనిపిస్తోందా? ఒకవేళ అదే జరిగితే కనుక తెలంగాణ ప్రజానీకం యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎట్లా చూడొచ్చు ఈ లైన్? ఎస్ శ్రీకాంత్, ఖచ్చితంగా. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడో టీడీపీని మర్చిపోయారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఖమ్మంలో, ఎందుకంటే ఖమ్మం టౌన్లో మనకి ఇప్పుడు మున్సిపల్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. కాబట్టి ఖమ్మంలో టీడీపీ కొంత క్యాడర్ ఉంది అని గ్రహించిన తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే ఈ యొక్క ఖమ్మం వేదికగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని చర్చ జరుగుతుంది రాజకీయాల్లో తప్ప ఇక టీడీపీ మొత్తం అంటే అన్ని ఉమ్మడి జిల్లాలలో ఇప్పుడు టీడీపీ తెలంగాణలో చాలా బలంగా ఉందని చెప్పేసి సంకేతం అయితే ఎక్కడ కూడా లేదు. దాని తర్వాత ఇక జనసేన కూడా రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పేసి ఒక సంకేతం అయితే వస్తుంది. దాని తర్వాత ఉన్నటువంటి కొందరు ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో వారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, మేము పోటీ చేయబోతున్నామని కూడా చెప్తున్నారు. అంటే వారు జనసేన ఎంట్రీ అయిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే అసలు తెలంగాణలో ఉన్నదే టీడీపీ. అసలు టీడీపీ ఎంట్రీ అయితే జనసేన ఎంట్రీ కావాలి, కానీ అసలు జనసేన ఎంట్రీ అయిన తర్వాత టీడీపీ ఎలా వస్తుంది? కాబట్టి ఇదంతా కాదు అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాకపోతే ఓన్లీ ఖమ్మం వేదికగా ఖమ్మంలో ఉన్నటువంటి కొందరు టీడీపీకి చెందినటువంటి అభిమానులు నాయకులు ఇప్పటికి కూడా ఉన్నారు. కాబట్టి సో వారి యొక్క ఓట్ల కోసము మున్సిపాలిటీ ఎన్నికల్లో వారి యొక్క ఓట్ల కోసం మాత్రమే ఈ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేశారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ సైదుల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అంటే ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అనేది జూబ్లీహిల్స్ వరకే చూడాలా? ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్ ఒక మతానికి సంబంధించి ఒక పార్టీకి, జాతీయ పార్టీని ఉద్దేశించి సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి పార్టీని అది ఏది లేకుండా ఆయన చేసినటువంటి కామెంట్ వన్ సైడెడ్గా ఉంది. సెక్యులర్ పార్టీ అన్నటువంటి పార్టీ. అండ్ మోర్ ఓవర్ ఖమ్మంకి వెళ్ళి మాట్లాడినటువంటి మాటల్ని ఖమ్మం వరకే చూడాలా, రాష్ట్రం అంతా చూడాలి? ఎందుకంటే మాట్లాడేది అక్కడ ఉన్నటువంటి మంత్రి కాదు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీని అంటే ఆయన కొంత అభిమానిస్తూ, ప్రేమిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఎట్లా చూడొచ్చు?
మొదటి నుంచి చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి డైరెక్ట్ గా బయటకే చెప్పేస్తున్నారు చాలా వరకు. నేను చెప్పాను కదా, నియంత్రణకు ఒకటి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు అనుకున్నది చేసేస్తారు, అనుకుని చెప్పేస్తారు కూడా రెండు. నేను చెప్పాను కదా, అమరావతి నుంచి అమెరికా దాకా, తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి అమెరికా దాకా ఉదయం జరుగుతున్నది. కేసీఆర్ గారు కానీ, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ట్రంప్ కానీ, మన చంద్రబాబు నాయుడు డిప్లొమాట్ కొంచెం బయటపడాడు కనుక ఇట్లాంటి వాళ్ళ ధోరణి ఒకే తీరు ఉంటుంది. కనుక నిన్న కమ్యూనిస్టు మహాసభతో మాట్లాడిన దాన్ని చూసుకుంటే మనకు గురి శిష్యులు ఇద్దరు ఏకమై తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే భావన మనందట్లో కాదు, చాలా వరకు కాంగ్రెస్ వర్గాల వినిపిస్తుంది. ఒక మాట చెప్పాలి, ఇవాళ ఆరోపణలన్నీ కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, వాళ్ళ బట్టి విక్రమార్క గారు అదే అంటున్నారు, ఏదో కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే మీరు చూడండి కోమటిరెడ్డి బ్రదర్స్, ఇక్కడ చూసుకుంటే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే జగ్గారెడ్డి, అందరి మీద ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఇట్లాంటి చేస్తున్నారంటే దీనికి అంతా రేవంత్ రెడ్డి కారణమని లోపల విడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పార్టీ మీద ఇటు ప్రభుత్వం మీద పూర్తి పట్టు సాధించారు రేవంత్ రెడ్డి. ఆయన్ని ఇప్పుడు తొలగించే పరిస్థితి కూడా లేకుండా అయింది. ఈ 3 ఏళ్ళు గ్యారెంటీ పెట్టారు. అది కాకుండా ప్రతిపాదిస్తున్నారు. ఏమంటున్నారంటే పెద్ద ఎత్తున ప్రతిసారి 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. మొదలు కాంగ్రెస్ మనకు ప్రభుత్వం అంతకుముందు 10 ఏళ్ళేమో టీడీపీ ఉన్నది. 2009 మన 5 నుంచి 14 దాకా, 4 దాకా, 4 నుంచి 14 దాకానేమో కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు 14 నుంచి 23 దాకానేమో బీఆర్ఎస్ ఉన్నది. ఇప్పుడు మన 10 ఏళ్ళు మళ్ళీ అవకాశం వస్తుందని చెప్పి ఆయన చెప్తున్నారు. కనుక నిన్నటి దాన్ని చూస్తే ఖచ్చితంగా కొంతవరకు కాలహాయి అంటే చేస్తున్న దానిలో ఒక కొంత వాస్తవం. అంటే ఈ కాంగ్రెస్ పార్టీని మెల్లమెల్లగా స్వాధీనం చేసుకున్నట్టే రేపు పొద్దున బీఆర్ఎస్ ని పొందబెడతా అంటున్నారు. సాధ్యం కాదంటున్నారు. గతంలో కేసీఆర్ గారు కూడా ఇట్లా చాలా మాట్లాడేవారు. అంటే వాస్తవానికి 100 జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఆపోజిట్ గా కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. కానీ తెలుగుదేశం పార్టీనే నిర్వీర్యం చేశారు అంటే చంద్రబాబు నాయుడు అంత వీకా, ఒక రాష్ట్రంలో పార్టీ నిర్వీర్యం అవుతుందని తెలిసి కూడా ఆయన 10 ఏళ్ళు ఎందుకు పక్కన ఉన్నారు? కనీసం ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్లను, పార్టీ అధ్యక్షులను నియమించలేనటువంటి పరిస్థితి తెచ్చుకునే ఆయనకు పార్టీ యాక్టివ్గా ఉండాలంటే ఆయనే ఉంటారు కదా. సో ఆయన వదిలేసి వెళ్ళిపోయారు కదా. సో ఇది కేసీఆర్ బొందబెట్టినట్టు ఎట్లా ఇది? కదే అంటున్నాను. నేను ఏమంటానంటే ఆ వైసీపీ కూడా పోయింది కదా. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యం, ఇది అవసరం లేదు అనుకున్నారు. దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఇవాళ ఆ 2 పార్టీలు పోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. అది కారణం కాదంటున్నాను. నేను 2 పార్టీలు పోవడానికి కారణం అదే కాదు. ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కే నమ్ముకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాను అనుకున్నాను. దాన్ని బట్టి ఇవాళ దానికి పొంతన అవసరమే లేదంటున్నాను నేను. నా ఉద్దేశం ప్రకారం అయితే సరైనది కాదు. మన టీడీపీ పోవడానికి ప్రాంతీయతత్వం కారణం. మనకు ఆయువు పట్టి తెలంగాణ ఆయువు పట్టే కదా బీఆర్ఎస్ కున్నది. టీడీపీను వైసీపీ పోవడానికి దీనికి పోలికే లేదు. ఆయన మాటలో అర్థమే లేదు. ఆ రోజు 2 కన్నుల సిద్ధాంతం అన్నారు. జగన్మోహన్ రెడ్డి రైల్లో ఆయనే పార్లమెంట్ లో మళ్ళీ పార్టీ బోర్డు తిప్పేశారు. సో ఆ రోజు తెలంగాణ గ్రౌండ్ మొత్తం వ్యతిరేకించింది. అందుకు వాళ్ళు వెళ్ళిపోయారు. అది కారణం. అంతే. దానికి తెలంగాణ రాష్ట్ర సమితి పోద్దని కాదు, కానీ శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని ఎవడనుకుంటాడో వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భాలు చూసినాయి. ఎంతో మంది నియంత్రణ పోయారు కదా. శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి మొత్తం నిలిచి గెలుస్తుందంటే అబద్ధం. వచ్చే 5 ఏళ్ల తర్వాత, వచ్చే 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 2 ఏళ్ళు అయిపోయింది. వచ్చే 3 ఏళ్ల తర్వాత ఎవరుంటారు, ఎవరు పోతారు అనేది కాలం. ఈ పాయింట్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినాక ఈ పాయింట్ కూడా మాట్లాడాలి. అసలు రేవంత్ రెడ్డి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? తెలుగుదేశం పార్టీ మీద అంత ప్రేమ ఉంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు అంటే మనసులో ఆ ప్రేమ పెట్టుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ లోకి వచ్చారా? ఎర్రవెల్లి దయాకర్ చివరి నిమిషం వరకు ఆయన అందులోనే ఉన్నారు కదా. ఆయన బీఆర్ఎస్ పార్టీకి వచ్చారా? ఎల్ రమణ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కూడా బీఆర్ఎస్ లోకి వచ్చేసారు కదా. కదా మొదలు ఆయన ప్రస్థానం బీఆర్ఎస్ నుంచి పొందేది చెప్పారు కదా. అంతకుముందు ఆర్ఎస్లో చెడ్డీ చేసుకున్నాను చెప్పారు కదా. చెడ్డీ చేసుకున్నాను, రాజకీయం నేర్చుకుంది బీఆర్ఎస్ లో. బీఆర్ఎస్ అని పేరు చెప్పలేదు, కానీ రాజకీయం నేర్చుకుని టీడీపీ అన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ లో ఉంది. హై స్కూల్ కాలేజ్ అవుతున్నా కాంగ్రెస్ అంటే ఒక్కొక్కసారి బడి స్కూల్ అని మార్చారు కదా. ఇక ఏ స్కూల్ మిగలలే. ఇక బీజేపీ స్కూల్ ఒకటి ఉన్నది. బీజేపీ స్కూల్ మొదటి ఎలిమెంటరీ స్కూల్ అయింది. మన కిండర్ గార్డెన్ స్కూల్ అదే కదా. మరి అక్కడికి వెళ్తారా? అందుకని మోడీ అంటే చంద్రబాబు నాయుడు వయా మోడీకి కాంటాక్ట్ లో ఉన్నారు. అవసరం అనుకుంటే ఏకనాథ్ షిండేగా మారుతారని ఇవాళ అన్నదిగా చాలా రోజుల నుంచే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నిన్న మొన్న మన జగదీష్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, కట్టర్ కాంగ్రెస్ వాదులను అందరినీ బదనాం చేసుకుంటూ ఏదో రకంగా వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు, వలస వచ్చిన వాళ్ళని చేస్తున్నారని చెప్పి. అందుకని అంటే మీరు కట్టర్ అన్న పదం ఒకటి వాడారు. నాకు ఇంకొక పాయింట్ గుర్తొస్తుంది రామోహన్ గారు. అసలు నిన్న భట్టి విక్రమార్క మాటల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరులు ఎవరైతున్నారో, ఆయనను విభేదించే వాళ్ళు ఎవరైతున్నారో, సో మమ్మల్ని విభేదిస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే వాళ్ళు ఎవరు అంటే దానికి ఒక ప్రశ్న సమాధానం మరి ఆంధ్రప్రదేశ్ నుంచేనా?
సో వస్తున్నటువంటి వార్తా సంస్థలు కానీ వార్తా పత్రికలు కానీ అక్కడి నుంచి రాపిస్తుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి. కోమటిరెడ్డి విషయం కానీ, కొండ సురేఖ విషయం కానీ, పొంగులేటి వర్సెస్ కొండ సురేఖ విషయం కానీ, ఇవన్నీ ఎపిసోడ్లు దేని దానుకున్నాయి. అండ్ గతంలో ఐ థింక్ సో లాస్ట్ మంత్ అక్టోబర్ నవంబర్ టైంలో ఒక మంత్రులకు తలంటిన ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇంటర్నల్ గా మా మీద మాకెవరు తలంటలే అని చెప్పేసి మంత్రులు అన్నా కానీ ఈ వార్తను నేను ఎవరిని తిట్టలేదు, ఎవరికి తలంటలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఖండించలేదు దీన్ని. బట్ నిన్నటి విషయాన్ని మాత్రం ముఖ్యమంత్రి ఖండిస్తున్నారు. సో ఇది ఏం జరుగుతుంది, ఎవరి డైరెక్షన్ లో జరుగుతున్నాయి అన్నది కూడా ఒక ప్రశ్న బయటకు వస్తుంది కదా. కట్టర్ కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి గారు ఎంత ఆవేదన చెప్తున్నారు. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇంత ఆవేదన ఎప్పుడు పడలే. మన జైత్యాల జీవన్ రెడ్డి గారు చూడండి ఎంత ఆవేదన పడుతున్నారు అంటే, ఓ రకంగా చెప్పాలంటే కామరాజ్ ప్లాన్ ఇందిరాగాంధీ ఎట్లా ఆమోదించిందో, ఎట్లా చేసి అమలు చేసిందో అట్లాగే ఇప్పుడు కూడా ఓ రకంగా తనకన్నా సీనియర్ ఎవరు ఉండొద్దు, తన కంటే కట్టర్ కాంగ్రెస్ ఎవరు ఉండొద్దు అని ప్రయత్నం చేస్తున్నారు. తనదైన రీతిలో కాంగ్రెస్ ను తెలుగుదేశం కాంగ్రెస్ ముద్దగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనకు ఆరోపణ ఉండే బీటీ మన బ్యాచ్ అని, మనకు బంగారు తెలంగాణ బ్యాచ్ ఏమిటి, మనకు అసలు తెలంగాణ ఉద్యమ బ్యాచ్ యూటీ బీఆర్ఎస్ గతంలో ఉండే కదా. అట్లానే ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ లాగా తయారు చేస్తున్నాడా అనిపిస్తుంది. గతంలో అదే జరుగుతుంది, ఓల్డ్ కాంగ్రెస్ వర్సెస్ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ఓల్డ్ టీడీపీ లాగా అయిపోతుంది. అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో తెలంగాణ బలిదేవత అని తిట్టింది ఈయనే, ఇవాళ తెలంగాణ దేవత అంటున్నాడు. బలి తీసేసిండు అంతే తేడా. దేవతే ఆనాడు బలిదేవత అన్నాడు, ఇవాళ తెలంగాణ దేవత అంటున్నాడు అంతే. అంతకుముందు రేపు మనకు అది ఒడిసిపోయిన పంచాంగం తెలుగుదేశం ఎక్కడ ఉందని చేరినప్పుడు మాట్లాడండి కదా, మీరు ఎందుకు చేరాలేదంటే మునిగిపోయినావా ఇందులో చేరడానికి స్పష్టంగా కొన్నిసార్లు రేవంత్ రెడ్డి అభినందించేది ఏంటంటే మాట దాచుకోవడం కనుక లొల్లి లేదు, ఆయనతో క్లియర్ తెలుస్తుంది అన్నట్టు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే టీడీపీ పునరాగమనం జరగకుండా చూస్తున్నారు. టీడీపీ వస్తే ఈయనకే నష్టం, మళ్ళీ అదొక సమస్య. ఆ బ్యాచ్ కూడా వస్తే కష్టం కనుక తెలంగాణ ఎట్లాగో తెలంగాణలో టీడీపీ లేకుండా పోయింది, వైసీపీ అంతకంటే లేకుండా వాళ్ళంతా వాళ్ళు పోయింది. కానీ ఎవరు పంపితే పోలే, కేసీఆర్ పంపితే కూడా పోలే, అది వాళ్ళంతా వాళ్ళు విడ్రా చేసుకుని వెళ్ళిపోయింది. ఆఖరి రాజధాని కూడా మార్చుకొని వెళ్ళిపోయింది కదా. అందుకని దానికి బాధ్యత కూడా ఈయనే కదా, రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక రకంగా చంద్రబాబు నాయుడు కూడా ఈయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మనం చూసాం కదా, మనం అసెంబ్లీ సాక్షిగా ఏది పోతిరెడ్డి పాడు ఆ విడలు ఎవరు చేసి ఎవరు ఆచారు అంటే ఏం చెప్తారు ఆయన, అసలు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడికి ఎసరు పెట్టాడు. ఇప్పుడు అక్కడ ఎంత పెద్ద గందరగోళం సృష్టించారో చూసినాం కదా. ఇక్కడ బాంబు వెలిస్తే అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో పేలింది ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ లో పేలింది చూసినాం కదా. ఏంటంటే ఇది మనకి చంద్రబాబు నాయుడు కూడా చాలా సంతోషంగా లేడు, ఈయన పట్ల సంతోషంగా అసలు లేడు అంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు, అనవసరంగా నా నెత్తికి నా చాపకి నీళ్ళు వేస్తున్నారని చంద్రబాబు నాయుడు కూడా బాధపడుతున్నాడు. గతంలో ఫైనల్ ఒకటి చెప్పండి, అంటే ఈ మాటలు చాలా సీరియస్ తీసుకోవాల్సినటువంటి మాటలే. రాజకీయంగా ఏదో జరగబోతోంది అని నిన్న ముఖ్యమంత్రి హింట్ కాదు ఏకంగా అనేశారు. సో రేపొద్దున తెలంగాణలో అండ్ ఇప్పటికే జనసేన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. రేపొద్దున తెలంగాణలో మళ్ళీ కలిసి ఏమైనా పోటీ దిగేటువంటి అవకాశం ఉంటుందా టీడీపీ జనసేన? సో దానికే ఇప్పటి నుంచి గ్రౌండ్ ఏమన్నా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా? ఒకవేళ అదే జరిగితే తెలంగాణ యాక్సెప్ట్ చేస్తుందా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని? జనసేన ఇంత ముందుకు వచ్చిన జనసేన వర్గం ఇక్కడ సమస్య లేదు. పెద్ద పెద్ద పార్టీల్లో తుఫాను కొట్టుకుపోయినట్టు తెలంగాణ ఉద్యమంలో కొట్టుకుపోయినాయి కదా, టీడీపీ గానీ వైసీపీ గానీ సమస్య లేదు. ఇక్కడ మన జనసేన అనేది ఏ మాత్రం ప్రభావం చూపేది. తీసుకుంటే కూడా ఏమైనా ఓట్ల చీలికకి వరకు వస్తే ఎవరు ఓట్లు పోతాయి, ఇటే మనకు ఒక రకంగా రేవంత్ రెడ్డి చూసుకుంటే రేవంత్ రెడ్డి ఓట్లు పోతాయి కనుక సమస్య లేదు. దాన్ని కాంగ్రెస్ కావాలి ఎవరు కూడా సమర్థించారు అంటున్నాడు. ఇప్పుడు ఆయన తను తీసిన గోతిలో తానే పడతాడా, లేకుంటే ఎదుటి వారి గోతులు తీస్తున్నా అంటే ఎక్కువ ఎదుటి వారికే గోతులు తీశారు. ఓటు నోటిఫికేషన్ నుంచి ఇప్పటిదాకా చూస్తే ఇవన్నీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడే రోజు వస్తుంది, స్పష్టంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పద్ధతికి ఇది బాగాలేదు. నేను చూశారు కదా టీడీపీ గురించి జెండాలు అంతెందుకు జూబ్లీస్ ఎన్నికల్లో కూడా టీడీపీ జెండాలు కనపడే కదా మనకు. అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డి పాత టీడీపీని మరుస్తలేరు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కూడా మొత్తం సమూలంగా నాశనం చేసే పరిస్థితి అనుకుంటారు. అదంతా అసంతృప్తి బయటపడతలేదు. కానీ ఆఖరికి చంద్రబాబు నాయుడు ఎట్లా బ్లాక్ మెయిల్ చేసిండో రాహుల్ గాంధీని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఒక వాదన కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో నా మిత్రులు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే, ఒక దశలో కాంగ్రెస్ పార్టీని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అవసరం అనుకుంటే బీజేపీతో కలిసి ఇందులో ఎట్లాగో 10 మంది వీళ్ళు వేటు పడేనాడు పడుతుంది, ఇంకో 10 మంది అదే కనిపిస్తుంది. రామ్మోహన్ రావు గారు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ కురిపిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బద్ధశత్రువులు రాజకీయంగా. అట్లాంటి తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ కురిపిస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీతో కలిసి వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సో ఇండైరెక్ట్ గా బీజేపీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు కనిపిస్తోంది కదా, ఈ లింక్ చూస్తే అట్లానే ఉంది కదా. ఆ సమీకరణ కూడా శ్రీకాంత్ 8 మంది మన బీజేపీ సభ్యులు ఉన్నారు. ఎంఐఎంతో కట్ కావచ్చు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎంఐఎం కలిసి రాదు.
కనుక ఎవరు కలిసి వస్తే వాళ్ళతో చేస్తారు. అది బీజేపీ ఎంఐఎం ఒకటి తేడా కదా, అంతే కదా. కనుక ఇటు కాంగ్రెస్ నుంచి ఒక 40 మందిని తీసుకొని ఎట్లా 10 మంది వీళ్ళు ఉన్నారు కనుక, ఇది మనకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక బీఆర్ఎస్ నుంచి ఇంకో 10 మందిని కనుక బీఆర్ఎస్ నుంచి గుంటగలిగితే అసలు ఎవరి మద్దతు అవసరం లేదు అంటున్నాం. 40, 20, 60 అవుతారు కదా. అందుకని 40 మందికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది మనకు. ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలను తన వర్గాన్ని సమర్థించే ఎమ్మెల్యేలను సమర్థించుకుంటున్నారు. కాంగ్రెస్ లో ఒక రకంగా యాదవ్ కులంలో ముసలం పుట్టిందన్నట్టు కాంగ్రెస్ లో ముసలం పుట్టే పరిస్థితి చేస్తున్నాను అనుకుంటున్నాను. ఆఖరికి రాహుల్ గాంధీని కూడా మరో ఏకనాథ్ షిండే అవుతారనే భయంతోనే వాళ్ళు కూడా, ఆయన కూడా పెద్దగా ఏమి అనలేకపోతున్నా అనుకుంటా. ఉన్న ఒక్క గంజిలో పోయినట్టు ఇవాళ ఈ 3 పార్టీల మధ్య చూసుకుంటే మరి తెలంగాణలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఉన్నది, కర్ణాటకలో అట్లాగే ఉంది, గొడవ జరుగుతుంది ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి. ఇక్కడ కూడా గొడవ పెట్టుకుని లాభం లేదంటున్నట్టు హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం కనుక ఉన్న 3 మెతుకులు గంజిలో పోనీయొద్దనే ఉపాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం సార్. ఎనీవే చాలా బాగా మాట్లాడారు, కుండబద్దలు కొట్టేసి మాట్లాడారు మీరు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఉన్న 3 రాష్ట్రాల్లో, అందులో తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి, కర్ణాటకలో అట్లాంటి పరిస్థితి, రకరకాల